మోడీ వచ్చాక జరుగుతున్న అతిపెద్ద మార్పు ఏంటంటే ఒక టెలికాం రంగంలో ఉన్నటువంటి రిలయన్స్ వచ్చి ఆయుధ రంగంలోకి వచ్చింది. వెహికల్స్ రంగంలో ఉన్నటువంటి మహేంద్ర వచ్చి ఆయుధ వ్యాపార రంగంలోకి దిగింది. ఇట్లాగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కొత్త కొత్త వ్యాపారాలలోకి పెట్టుబడులు పెట్టడం అన్నటువంటిది కీలకమైన అంశం. ఇప్పుడు రేమాండ్ గ్రూప్ 36,800 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా రేమాండ్ అంటే మనకు ఆ బట్టలే గుర్తుకొస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇవన్నీ కూడా. రేమాండ్ గ్రూప్ ఇప్పుడు ఆయుధ వ్యాపారంలోకి రంగంలోకి దిగుతోంది. 36,800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏవియేషన్ సెక్టార్లో. ఇంజనీరింగు, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏవియేషన్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయింది. తద్వారా ఆయుధ వ్యాపార రంగంలోకి రేమాండ్స్ లాంటి వస్త్ర వ్యాపార రంగం కూడా దిగుతోంది. అంటే భారతదేశంలో ఇది మంచి లాభసాటి వ్యాపారం అన్నటువంటిది ఇక్కడున్న కార్పొరేట్ సంస్థలన్నీ కూడా అంగీకరిస్తున్నాయి.